హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేపీ వ్లాగ్స్. ఈరోజు మనం గోధుమ రవ్వతో స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ప్యాన్ పెట్టుకొని గోధుమ రవ్వ వేసుకొని ఫ్రై చేయండి. సన్నని సగం మీద ఫ్రై చేసుకోండి. గోధుమ రవ్వని దోరగా వేయించుకొని గోధుమ రవ్వ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఈ స్వీట్ నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని తీసి పక్కన పెట్టుకోండి. ఒకసారి కలపండి. ఒక నిమిషం కలిపాక ఇలా ఫ్రై చేసేటప్పుడే మనం కొన్ని వాటర్ బాయిల్ చేసి పెట్టుకోవాలి ముందే. ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. దానికి 2.5 కప్పు వాటర్ వేయండి. వేసి కలుపుతూ ఉండండి. మనం గోధుమ రవ్వతో చేస్తున్నాం కదా, కొంచెం వాటర్ అనేది ఎక్కువగా పడుతుంది. ఉప్మా రవ్వతో మనం కేసరి చేస్తాం కదా ఫ్రెండ్స్, ఇది కొత్తగా గోధుమ రవ్వతో స్వీట్ ఎలా తయారు చేయాలో చూడండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి రవ్వని బాగా ఉడికించండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ రవ్వ అనేది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. బాయిల్ చేసిన వాటర్ వేయడం వల్ల తొందరగా ఉడుకుతుంది. అందుకే ముందుగానే బాయిల్ చేసి పెట్టుకోండి వాటర్ అనేది. కొంచెం ఇలాచీ పౌడర్ వేయండి. గోధుమ రవ్వ ఏ కప్పుతో తీసుకున్నానో షుగర్ కూడా అదే కప్పుతో తీసుకున్నాను. షుగర్ వేసాక అంతా కలిసేటట్టు ఒకసారి కలపండి. షుగర్ అనేది కరిగే వరకు కలుపుతూ ఉండాలి.
ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయండి. మహాదేవే చ విద్మహే విష్ణుపత్యే చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే.